ఎలక్షన్ అన్ని అనర్థాలకు దారితీత్తదని మన పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ మనం పెడచెవున పెడతాం వాళ్ళ మాటలను. ఏదో చేయబోతే ఏదో అయినట్టు అన్న కళ్ళల్లో ఆనందం కోసం ఆగమై పోలీసుల అదుపులో ఉన్న డేరింగ్ డాషింగ్ డైనమిక్ గా పేరున్న ఒకప్పటి పోలీస్ పెద్దసారు, వైసీపీ లీడరు, మాజీ మంత్రైన ఓ తమ్ముడి దీనగాథ శివరాకరికి పోలీసుల మీద జులుం చూపెట్టి కటకటాల పాలైండు. షిట్ డామ్ ఇట్, కథ అడ్డం తిరిగింది. ఇక పోలీసుల అదుపులో ఉన్నటువంటి నిందితుని మీద దాడికి పాల్పడతా పోలీసుల మీద జులుం ప్రదర్శించుడే కాకుండా వాళ్ళను ఇదులు చేసుకోకుండా అడ్డంగా మారినటువంటి గోరంట్ల మాధవన్ సార్తో పాటు ఆయన తెచ్చుకున్నటువంటి అడ్డబుడ్డెగాళ్ళు 5గురిని కూడా పోలీసు పెద్ద సార్లు అరెస్టు చేసినట్టు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య పెద్దక్క ఉన్నది కదా భారతి మేడం, ఆమె మీద అసభ్యకరంగా మాటలు మాట్లాడిండని చెప్పి షేబ్రోలు కిరణ్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయనను పోలీసు పెద్ద సార్లు అరెస్ట్ చేసుడు, టీడీపీ పెద్ద చంద్రాల సారు ఆయనను సస్పెండ్ చేసుడు, ఈలోని పంచాయతీతోనే తల మునకలైన ఆయనను పోలీస్ పెద్ద సార్లు వచ్చి బండెక్కించుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వాడేసుడు. ఇదంతా మనం కొన్ని రోజుల సంది సోషల్ మీడియాలో ఇంటనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అయితే మరి అట్లా తీసుకుపోయే టైంలలో ఈ గోరంట్ల మాధవ్ ఏం చేసిండు అయ్యానంటే పోలీసుల అదుపులో ఉన్న నిందితుని మీద దాడికి ప్రయత్నం చేసుడే కాదు, పోలీసుల మీద కయ్యానికి కాలు దువ్వినట్టు అడ్డగోలు మాటలనుడు ఇష్టానుసారంగా ఎవరిని చేసిండంట. పోలీసు పెద్ద సార్లు చేసే పనులను కూడా చేసుకొని ఇవ్వకుండా అడ్డం పడ్డాడట ఈ గోరెంట్ల మాధవ్. ఇక మొదలు ఈ షేబ్రోలు కిరణ్ అని ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన తీసుకొని జీబులు ఎక్కించుకొని పోతాండు, ఎట్లా పోతాండు, ఏ దారి గుండా పోతాండు, ఏమా కథ ఏంది పురాగ వివరంగా అన్ని తెలుసుకొని ఆ జీబు ఏది పోలీస్ బండినే అనుసరణ చేసిండట. ఇక ఒక మోపు దానికి పోగానే పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు ఎవరైతే ఉన్నాడో కిరణ్ అనేటైనా ఆయన మీద దాడికి పాల్పడ్డాడయ్యా. ఇక మంగళగిరి రూరల్ పోలీసులు గోరంట్ల మాధవ్ ఆయన అనుచరుల బారి నుండి నిందితుడిని అయితే రక్షించి గుంటూరు జిల్లా పోలీసు ప్రధాన ఆఫీస్కి అయితే తీసుకొని పోయిండ్రయ్యా. ఇక అరే ఇక ఒడిచిపోయిందిరా నాయన అని అనుకుంటే మళ్ళా గోరంట్ల మాధవ్ ఏం చేసిండంటే ఆయన అడ్డబుడ్డగాళ్ళని తీసుకొని పోలీసు బండి ఉంటారు కదా దాన్ని ఎంబట చేసుడు స్టార్ట్ చేసిండు. ఇక పోలీసు పెద్ద సార్లకు కూడా జరంతా భయభ్రాంతులకు గురయ్యే కథ ఏర్పడ్డది. అరే ఇదెక్కడ కాదరా నాయన, మనమేమో నిందితుడిని తీసుకొని పోలీస్ టౌన్ లకు తీసుకుపోదామని మనం చూస్తా అంటే ఈయనేమో వచ్చి మన పని మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు అని చెప్పి పోలీస్ పెద్ద సార్లు ఎంత చెప్పినా కూడా ఈయన లేదట. మరి ఎందుకయ్యా గింతగానం చేసినామనంటే కొంతమంది ఏమంటున్నారంటే జగనన్న కళ్ళల్లో ఆనందం చూడనీకే, జగనన్న దగ్గర పేరును సంపాదించనీకే, జగనన్న దగ్గర మెప్పు పొందనీకనే ఈ అన్ని కథలు వాడుతున్నాడు, రాప్తాడు సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ గోరంట్ల మాధవ్. ఇప్పుడు ఆ సీటు కోసానికి అని చెప్పి ఇట్లా స్టంట్ చేస్తున్నాడు. అసలు వైసీపీ పార్టీలో ఉన్న ఇష్యూ ఏదైతే ఉన్నదో భారతి మేడం నన్నరన్న పంచాయతీ అది మంచిగా హైలైట్ అవుతున్నది, వైసీపీకి మైలేజ్ వస్తున్నది అన్న టైంలలో వచ్చి మొత్తం పెంట పెంట చేసింది గోరంట్ల మాధవ్. అసలు పోలీస్ ఆఫీసరే కదా ఈయన, గతంలల్లా ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోమిండయ్యా, ఏం చదువుకున్నాడు ఈయనకు, అసలు చట్టాలు తెలుసా, రూల్స్ తెలుసా, రెగ్యులేషన్స్ ఏమన్నా తెలుసా? ఈయన మళ్ళా పోలీస్ ఆఫీసర్ అని అంటాడు, నేను ఎంపీగా పని చేసినాను అంటాడు. అరే ఒక ముద్దాయిని పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన మీద దాడి చేయాలని కానీ పని చేసే పోలీస్ పెద్దసార్లకు అడ్డం పోవద్దనే ఆలోచన ఈయనకు లేదా, తెలియదా? ఎందుకు ఇట్లా చేసిండు? మొత్తం ఈ గోరంట్ల మాధవే నాశనం చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పి దుమ్మెత్తి పోతున్నారు వైఎస్ఆర్సీపీల కార్యకర్తలు. ఇక పురాగా చెప్పుకోవాలంటే గోరంట్ల మాధవ్ ఆయన చుట్టూ ఉన్న అనుచరుల మీదనైతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, విచారణ చేస్తున్నాము, 14 రోజులు రిమాండ్ కూడా చేసినట్టుగా మనకు శాన్నే ముచ్చట్లు ఈనబడుతున్నాయి. మరి ఈ గోరంట్ల మాధవ్ ఏం చేస్తాడు, ఏం కథ కాబోతుంది అన్నది మనకి ఇప్పటికైతే తెలియదు. ముందు ఇంకా పురాగా స్టోరీ తెలవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.